సింహాసనం సిద్ధంగా ఉంది. కిరీటం ఎదురుచూస్తోంది. కానీ ఆ భరతుడికి అవేమీ వద్దు. అన్నలేని అయోధ్య ఆయనకు శూన్యం. రాముడు లేని రాజ్యం ఆయనకు నరకం. చిత్రకూటపాడువుల్లో అన్న కాళ్లకు మొక్కి అడిగాడు, రాజ్యం నీది, నువ్వు రాకపోతే ఈ తమ్ముడు బతకలేడు. రాముడు రాలేనన్నాడు. కానీ తన పాదుకలను ఇచ్చాడు. కర్రపాదుకలు కావేవి, ధర్మానికి చిరునామా. రామచంద్రుడి పాదాలకు ఉన్న ప్రేమ చిహ్నం. తలపై ఆ పాదుకలను పెట్టుకున్నాడు భరతుడు. కన్నీళ్లతో వాటికి అభిషేకం చేశాడు ఆ పుణ్యమూర్తి. 14 ఏళ్లు ఆ పాదుకలే రాజ్యానికి రాజులు. భరతుడు కేవలం ఒక సేవకుడు. మిత్రమా, భక్తి అంటే అధికారం అడగడం కాదు, భగవంతుడి పాదసేవలో తరించడం. నీ అహంకారాన్ని దైవపాదాల చెంత వదిలేయి. నీ జీవిత బాధ్యతను ఆ రాముడికి అప్పగించే. నీ నమ్మకమే నీకు రక్షణ, ఆ రామపాదుకలే నీకు శ్రీరామరక్ష. అధికారం కంటే అనురాగమే మిన్న. మరిన్ని రామాయణ విశేషాల కోసం సబ్స్క్రైబ్ ధన్వి వాయిస్.